హాయ్ అండి. బీరకాయ శనగపప్పు కర్రీ తయారు చేద్దాం. 2 స్పూన్ల నూనె, హాఫ్ స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి, ఉల్లిపాయ వేగేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని, హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, హాఫ్ స్పూను పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బీరకాయలో నుండి ఈ విధంగా నీళ్లు వస్తాయి కదండి. ఈ నీరంతా కంప్లీట్గా మగ్గిపోయి పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత ఒక పెద్ద టమాటా పండిది వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసి ఈ టమాటా మెత్తపడేంత వరకు మూత పెట్టి ఉడికిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే టమాటా కూడా మెత్తపడిపోయింది. ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి ఈ విధంగా వేయించుకుందాం. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు అండి, మన ఇష్టం. శనగపప్పు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. శనగపప్పు ఉడకబెట్టిన నీరు కూడా ఇందులో వేసేయాలి. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఆయిల్ పైకి తేలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మిల్కీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.